అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మనం తరచుగా ఆంధ్ర గోవా అని పిలువబడే పేరుపాలెం బీచ్కి అయితే వచ్చామన్నమాట. ఈ సముద్ర తీరం సుమారు కొన్ని కిలోమీటర్ల మేర ఇలా విస్తరించి ఉంది. మొత్తం దాదాపు సుమారు 10-15 కిలోమీటర్ల పైనే ఎడమవైపు కొబ్బరి చెట్టు తోటలు, ఇటువైపు సముద్రం. అలాగే ఆ కొబ్బరి తోటల మధ్యలో ఎంతోమంది క్రైస్తవుల ఆరాధ్య దైవమైనటువంటి సమ్మలదేవి పుణ్యక్షేత్రం. ఇవన్నీ కలిపి ఈ ప్రదేశాన్ని అత్యుత్తమంగా తీర్చిదిద్దాయి అన్నమాట. ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే సముద్ర తీరం. ఎక్కడైనా మనం ఎప్పుడైనా ఏ బీచ్కి వెళ్ళినా కానీ ఆ ఒక 1 కిలోమీటర్, హాఫ్ కిలోమీటర్ మేర మాత్రమే అద్భుతంగా ఉంటుంది. కానీ ఇక్కడ చెప్పాను కదా, క్రైస్తవుల ఆరాధ్య దైవమైనటువంటి వెలంగిణి మాత చర్చ్ అనమాట. ఇది సమ్మలదేవి సముద్ర తీరాన్న ఎడమవైపు ఉంది. దీనిలో ఎంతోమంది ఇక్కడ అనేక రకాల ప్రార్థనలు చేసుకొని వాళ్ళ ప్రార్థనలు నెరవేరాయని, వెలంగిణి మాత వాళ్ళ కోరికలు తీర్చిందని ఇక్కడ ప్రసిద్ధి చెందినటువంటి ప్రదేశం అన్నమాట. చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ కొబ్బరి తోటల మధ్యలో ఉన్నటువంటి ఈ చర్చ్ చూడడానికి మాత్రమే కాదు, ఎంతోమంది భక్తులకి ఇది ఒక స్పెషల్ పుణ్యక్షేత్రం అనే చెప్పుకోవాలి. ఇక్కడ వాతావరణం అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఎటు చూసినా చెట్లు, చేమలు, అద్భుతమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, అలాగే బెస్ట్ ఆర్కిటెక్చర్. చూడండి, ఇది సముద్రం మనకు కనపడేది. అదే ఈ రోడ్డుకి అవతల వైపున కొబ్బరి తోటలు. కొబ్బరి తోట అంటే చిన్నదే కాదు, కొన్ని వందలు కాదు కానీ కనీసం కొన్ని 10 కిలోమీటర్ల మేర అయితే ఖచ్చితంగా ఈ కొబ్బరి తోటలు అయితే విస్తరించబడినాయి అన్నమాట. ఇక్కడ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, గాల్లో తేమ, అలాగే ఈ చెట్లు చేసే కిలకిలా రావాలు. ఇక్కడ చూడండి, ఎంతోమంది ఈ కొబ్బరి తోటలలో భోజనాలు తీసుకొని అక్కడ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఈ రోడ్డుకి ఎడమ వైపున కొబ్బరి తోటలు, అలాగే ఇటు సైడు మనకి బీచ్ ఉంటుందన్నమాట. ఇది ఎక్కడా లేనటువంటి ఒక అద్భుతమైన ప్రదేశం. ఈవెన్ మనకి గోవాలో కూడా ఇంత అద్భుతమైన ప్రదేశం ఉంటుందంటే నమ్మశక్యం కాదేమో. ఇక్కడ కేవలం ఒకే ఒక్క డ్రాబ్యాక్ ఏంటంటే, గోవాలో అయితే కంటిన్యూస్గా డెవలప్మెంట్ చేశారు, ఇక్కడ అంతగా డెవలప్మెంట్ లేదు, అంతే తేడా. కానీ బీచ్ అయితే నెంబర్ 1గా ఉంది. ఇక్కడ సువిశాలమైనటువంటి ప్రదేశం. ఇక్కడ ఆడుకోవడానికి చాలా ఆహ్లాదకరంగా, సముద్ర స్నానాలు చేయడానికి ఉల్లాసంగా ఉంటుంది. కానీ ఎప్పుడైనా ఒకటి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇటువంటి సముద్రంలో స్నానాలు చేయడానికి వచ్చినప్పుడు ఎక్కువ దూరం వెళ్లకుండా కేవలం ఇక్కడ వార్లు మాత్రమే, అంటే లోపలికి వెళ్లకుండా ఇక్కడ బయట మాత్రమే స్నానం ఆచరిస్తే ఆనందానికి ఆనందం, సేఫ్టీకి సేఫ్టీ. అలా కాదని కొంచెం మీరు ముందుకు వెళ్ళి ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యారంటే దాని పర్యవసానాలు కూడా మీరు, మీ కుటుంబం మాత్రమే అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి అది ఒకటి మీరు మైండ్లో ఉంచుకొని క్షేమంగా వెళ్ళి ఉల్లాసంగా ఆడుకొని తిరిగి మీ గమ్యస్థానాలకు చేరుకుంటారని భావిస్తున్నాను. ఈ బీచ్లో ఎప్పుడు కూడా మెరైన్ పోలీసులు అనేవాళ్ళు ఉంటూనే ఉంటారు. అలాగే వాళ్ళు మనల్ని వార్న్ చేస్తారనమాట. ఈవినింగ్ 4:45 ఆర్ 4:45 అయ్యేసరికి ఇంకా లోపల స్నానాలు చేయడానికి వాళ్ళు అలౌ చేయరనమాట. ఇక్కడ చూశారు కదా, ఈ కనుచూపు మేరలో కనిపించేది మొత్తం కూడా బీచ్ అవతల కొబ్బరి తోటలు అనమాట. నేను సుమారు ఆ టర్నింగ్ నేషనల్ హైవే 216 దాటిన తర్వాత ఈ పేరుపాలెం బీచ్కి వచ్చే టర్నింగ్ దగ్గర నుంచి నేను 3 కిలోమీటర్లు వస్తే ఇక్కడ ఈ ప్లేస్ ఉందన్నమాట. ఈ 3 కిలోమీటర్లు కూడా కొబ్బరి తోటలతో ఎంతో ఆహ్లాదకరంగా ఉన్నదనమాట ఈ వార. అలాగే ఇంకొంచెం ముందుకెళ్తే కూడా ఇంకా సుమారు ఒక 10-15 కిలోమీటర్లు కూడా ఈ ప్రాంతం మొత్తం ఇలాగే ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంది. ఎప్పుడైనా సరే మీరు వీకెండ్లో ఈ ప్లేస్ని విజిట్ చేయడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఫ్యామిలీతో అయితే పర్ఫెక్ట్ టైము, ఫ్రెండ్స్తో అయితే చాలా అద్భుతంగా ఎంజాయ్ చేసి రావచ్చు అనమాట. ఇక్కడికి వెళ్ళడానికి కూడా రోడ్డు సదుపాయాలు కూడా చాలా అద్భుతంగానే ఉన్నాయి. మొత్తం ఎటు చూసినా సరే
ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం. బీచ్ అంటే మనకు తెలిసిందే కదా, ఎంతోమందికి చాలా అద్భుతంగా టైం స్పెండ్ చేయాలనుకునే వాళ్ళకి ఈ బీచ్ అనేది చాలా అంటే తక్కువ అమౌంట్‌లో అయిపోతుంది. అలాగే ఎక్కువ ఆనందాన్ని కూడా మనం పొందవచ్చు. ఈ బీచ్ అనేది చుట్టుపక్కల సుమారు మీకు చూడండి, అటువైపు నుంచి ఇటువైపు కూడా మొత్తం అంతా కొన్ని 10 కిలోమీటర్ల మేర ఈ కొబ్బరి తోటలు విస్తరించి ఉండడం మూలంగా ఇది ఒక స్పెషల్ అట్రాక్షన్‌గా ఈ బీచ్‌కి యాడ్ అయిందని చెప్పుకోవచ్చు. అలాగే ఈ పేరుపాలెం బీచ్ అనేది ఓన్లీ బీచ్‌కి మాత్రమే కాదు, ఇక్కడ ఆధ్యాత్మికమైనటువంటి ప్రదేశం కూడా. దీన్ని సమలదీవి అని కూడా పిలుస్తారు. ఇక్కడ తిరణాలు అనేవి చాలా గొప్పగా కండక్ట్ చేస్తారని చెప్పేసి మనకున్న రిసోర్సెస్ అన్నమాట. ఇంకా ఈ బీచ్లో ఎటువైపు చూసినా సరే ఇక్కడ నల్ల మట్టి నేలలు అనేవి ఈ బీచ్ యొక్క ప్రధాన ఆకర్షణగా ఇక్కడ నిలుస్తున్నాయి అన్నమాట. చూశారు కదా, ఇది చాలా సువిశాలమైనటువంటి తీర ప్రాంతం అని చెప్పుకోవాలి. మన ఆంధ్రప్రదేశ్ మొత్తంలోనే బీచ్ల్లో కల్లా ఇది ఒక సువిశాలమైనటువంటి సుదూరమైనటువంటి తీర ప్రాంతం అన్నమాట. ఎక్కడ చూసినా సరే ఇదే ప్లేసు కొన్ని 10 కిలోమీటర్ల మొత్తం విస్తరించి ఉండడం మూలంగా ఇది ఒక స్పెషల్ అట్రాక్షన్గా అయితే నిలిచిపోయింది. ఈ పేరుపాలెం అనేది మనం ఎంటర్ అవ్వడానికి నేషనల్ హైవే నుంచి ఇక్కడికి రావడానికి సుమారు 15 కిలోమీటర్లు ఉంటుందన్నమాట. ఈ దారి ఆద్యంతం కూడా మనకి కొబ్బరి తోటలు, మామిడి తోటలు, వీటన్ని తోటల నుంచి మనం డ్రైవ్ చేసుకుంటూ ఈ ప్రదేశానికి చేరుకోవాలన్నమాట. చేరుకునే సమయంలో ఈ ప్రదేశం మొత్తం చాలా అద్భుతంగా అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఈ ప్లేస్ని ఎంతోమంది మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గోవాలో ఫీల్ అవుతారని నాకు తర్వాత తెలిసింది. అంతేకాదు ఈ బీచ్ని చాలామంది ఎక్స్ప్లోర్ చేశారు. మీరు కూడా నచ్చితే వెళ్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.